ఒకప్పుడు ఆకాశం చాలా దగ్గరగా కనిపించే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లావణ్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకి ఒక ప్రత్యేక అలవాటు ఉండేది. ప్రతి రాత్రి చంద్రుడిని చూసి నవ్వేది. ఒకరోజు చంద్రుడు మెల్లగా "నువ్వెందుకు నన్ను చూసి నవ్వుతావు?" అని అడిగితే, లావణ్య ఆశ్చర్యపోయినా భయపడకుండా "ఎందుకంటే నువ్వు ఒంటరిగా కనిపిస్తావు కదా. నీకు స్నేహం కావాలి అనిపించింది" అంది. ఆ మాటలు విని చంద్రుడు మెరిసిపోయి "నువ్వు నా నిజమైన స్నేహితురాలు. కానీ నాకు ఒక బాధ ఉంది. భూమి మీద పిల్లలు ఇప్పుడు నవ్వడం మానేశారు" అన్నాడు. అప్పుడు లావణ్య కొంచెం ఆలోచించి "అయితే నేను వాళ్ళకి నవ్వు నేర్పిస్తాను" అంది. మరుసటి రోజు నుంచి ఆమె ఊరంతా తిరిగి చిన్న చిన్న ఆటలు, కథలు, పాటలు చెప్పింది. మొదట పిల్లలు ఆసక్తిగా చూడకపోయినా లావణ్య నవ్వు మాయాజాలంలా ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు నవ్వడం మొదలుపెట్టారు. చీకటి కూడా కాస్త వెలుగుగా మారింది. ఆ రాత్రి చంద్రుడు మళ్లీ దిగివచ్చి గ్రామం అంతా నవ్వులతో నిండినది చూసి ఆనందంతో మెరిసిపోయి "నువ్వు భూమికి వెలుగు తీసుకొచ్చావు. నేను నీకు ఒక వరం ఇస్తాను" అన్నాడు. వెంటనే అద్భుతం జరిగి లావణ్య నవ్విన ప్రతిసారీ ఎక్కడైనా బాధలో ఉన్నవాళ్ల హృదయం తేలికగా మారే శక్తి ఆమెకి వచ్చింది. ఆ రోజు నుంచి లావణ్యను గ్రామస్తులు "నవ్వుల దీపం" అని పిలిచారు. ఎందుకంటే ఆమె చిన్న నవ్వే పెద్ద చీకటినే ఓడించింది.